వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఆశాలు. ఈరోజు చూడండి, మనం జూబ్లీ హిల్స్లో ఉన్న రాయలసీమ రుచులు అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ 40+ ఐటమ్స్ ఉంటాయంట. వెళ్ళి ఎలా ఉన్నాయో చూసి ఒక పట్టు పడదాం రండి. ఇంకా ఫస్ట్ అంబియన్స్ గురించి చెప్పాలి అంటే చాలా సింపుల్గా, నీట్గా, చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇలా ఐటమ్స్ పెట్టారు కదా టేబుల్స్ మీద, దాని కిందే మనకి స్టవ్ ఉందన్నమాట. సో ఆల్వేస్ మనకి వేడిగా ఉంటున్నాయి అన్ని ఐటమ్స్. బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ టేబుల్ అరేంజ్మెంట్ గైస్. ఇవైతే పర్మనెంట్ అనమాట. టేబుల్ కదలదు, అలాగే మనం కూర్చునే బెంచ్ కూడా కదలదు అనమాట. అంత డిస్టెన్స్లో కూర్చుని ఫుడ్ తినడం అయితే కొంచెం కష్టం అనిపించింది. అండ్ ఇక్కడ మెనూ కార్డ్ ఉందన్నమాట. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. వెళ్ళి మనం స్పెషల్గా అయితే చెక్ చేసుకోవాల్సిన లేదు. ఫస్ట్ నేనైతే సూప్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇది మటన్ సూప్. టేస్ట్ అయితే ఓకే, నాకు బాగానే నచ్చింది. అండ్ ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి గైస్. సో ఫస్ట్ సూప్స్లో అయితే నాన్ వెజ్ సూప్ ఒకటి, కార్న్ సూప్ ఒకటి, అండ్ ఇంకా స్టార్టర్స్లో అయితే పన్నీర్, బీన్స్ పెప్పర్ ఫ్రై, వెజ్ మంచూరియా, గుత్తు వంకాయ కర్రీ, అండ్ ఇదేమో పన్నీర్ బటర్ మసాలా, కాకరకాయ ఫ్రై, అండ్ బెండకాయ పల్లీలు వేపుడు. వెజ్ ఐటమ్స్ చూడడానికి భలే ఉంటాయి గాయస్. అండ్ ఇంకా చూసారా ఎంత వేడిగా ఉన్నాయో. అండ్ ఇదేమో చామ దుంపల పులుసు అండ్ పప్పు, అండ్ దిస్ ఇస్ సాంబార్ అండ్ రసం, గ్రీన్ పీస్ పులావ్, అండ్ ఇదేమో పులిహోర, అండ్ నెక్స్ట్ కామన్గా రైస్, రాగి సంగటి ఉంది గాయస్ ఇక్కడ. అండ్ ఇంకా ఇవేమో చిట్టి గారెలు. దిస్ ఈజ్ నెయ్యి గాయస్. ఆల్వేస్ ఇలా వేడి చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా ఇది రోటి పచ్చడి అన్నమాట. ఇది గోంగూర పచ్చడి, పెరుగు, ఆవకాయ, ఇది ఒక పొడి, అండ్ ఇంకొకటి కూడా పల్లీల పొడి అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే అన్ని ఐటమ్స్ అరిటాకులోనే సర్వ్ చేస్తున్నారనమాట. గట్టు పెట్టేది కూడా అరిటాకు మీద పెడుతున్నారు చూడండి గైస్. అదైతే భలే నచ్చింది నాకు. ఇప్పుడు మనం నాన్ వెజ్ ఐటమ్స్ చూద్దాం. చికెన్ వింగ్స్ అండ్ చికెన్ టిక్కా అనమాట. అండ్ ఇదైతే మటన్ లివర్ గాయస్, ఎగ్ కర్రీ, ఫిష్ ఫ్రై. ఇవి స్టార్టర్స్లో నాన్ వెజ్ వాళ్ళకి. ఆంధ్ర కోడి దమ్ బిర్యానీ. ఇంకా నెక్స్ట్ కర్రీస్లో అయితే గోంగూర చికెన్, అండ్ ఇదేమో నాటుకోడి పులుసు. అండ్ పీసెస్ చూపిస్తాను చూడండి గాయస్. పెద్ద పీసెస్, లెగ్ పీసెస్ ఉన్నాయన్నమాట. త్వరగా టేస్ట్ చేసేవాలి. నెక్స్ట్ మటన్ కర్రీ అండ్ కరివేపాకు రొయ్యలు ఫ్రై అన్నమాట. రొయ్యలు అయితే పెద్ద సైజులోనే ఉన్నాయి గాయస్ చూడండి. ఇంకా నెక్స్ట్ నెల్లూరు చేపల పులుసు. ఇవి నాన్ వెజ్ వాళ్ళకి మొత్తం ఐటమ్స్ అనమాట, స్టార్టర్స్, కర్రీస్. నెక్స్ట్ కమింగ్ టు స్వీట్స్ అయితే పాలకోవా, హల్వా, అండ్ ఇది ఇంకొక హల్వా, అండ్ ఫైనల్గా మై మోస్ట్ ఫేవరెట్ గులాబ్ జామ్. సో ఇవి ఐటమ్స్ మొత్తం అనమాట. సో ఇంకా తినడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను మటన్ లివర్తో స్టార్ట్ చేశాను గాయస్. ఎందుకంటే చికెన్ లివరే చాలా కాస్ట్ ఉంటుంది, బట్ వీళ్ళు మటన్ లివర్ పెడుతున్నారు అంటే టేస్ట్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ ఇది టేస్ట్ చూసాను. నాకైతే టూ గుడ్ నచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ చాలా ఫేమస్ కాంబినేషన్ అనమాట, నాటుకోడి గారెలు. సో ఫుల్గా కర్రీ మొత్తం వేసుకున్నాను అనమాట విత్ లెగ్ పీస్తో. ఇంకా దీని టేస్ట్ గురించి చెప్పాలి అంటే మాటలు కూడా సరిపోవు అనమాట. ఇంకా ఏ చికెన్ బిర్యానీ కానీ ప్రాన్స్ కానీ ఏది సరిపోదు గైస్, అంత టేస్టీగా ఉంది. ఆ గారెలు అయితే చాలా క్రిస్పీగా, ఇంకా తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేలాగా ఉందన్నమాట. నాటుకోడి కర్రీ కూడా చాలా బాగుంది. ఈ రెండు కాంబినేషన్ అయితే ఇంకా బాగున్నాయి. ఓన్లీ ఇవే తినేస్తే వేరే ఐటమ్స్ తినలేం కదా అని ఆపాను, కానీ లేకపోతే ఇవే తింటూ ఉండాలనిపించే అంత బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఇది ప్లేట్ మొత్తం నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట. ఫిష్, ప్రాన్స్, మళ్ళీ మటన్ లివర్ వేసుకున్నా, అండ్ చికెన్ వింగ్స్ అనమాట. ఇవే నాన్ వెజ్లో స్టార్టర్స్. అండ్ వెజ్లో స్టార్టర్స్ అయితే పెద్దగా ఏం లేవు గైస్. పన్నీర్, గారెలు, అండ్ మష్రూమ్, ఇది బెండకాయ ఫ్రై, ఇది
అండ్ వడలు, అంతే ఇవే ఉన్నాయి. నాన్ వెజ్ వాళ్ళకైతే చాలా తక్కువ ఐటమ్సే ఉన్నాయి. ఇంకా టేస్ట్ గురించి చెప్పాలి అంటే నాన్ వెజ్లో నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ప్రాన్స్ చాలా బాగుంది, వింగ్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి, ఫిష్ ఫ్రై కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ దట్ చికెన్, నార్మల్ చికెన్ ఫ్రై ఉంది కదా, సో అదొక్కటే నాకు అంతగా అనిపించలేదు బికాజ్ నాకు బార్బిక్యూ టైప్ ఆఫ్ చికెన్ నచ్చదు గైస్. సో ఇది ఆ టేస్ట్ వచ్చిందనమాట, సో అందుకనే నచ్చలేదు. అది కాకుండా మిగిలిన అన్ని స్టార్టర్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ బఫే కాస్ట్ వచ్చేసి 1200 పర్ పర్సన్ అనమాట. వర్తో కాదో కమెంట్ చేయండి గైస్. స్టార్టర్స్లో నాకు చాలా బాగా నచ్చింది అయితే ప్రాన్స్, మటన్ లివర్ అండ్ చికెన్ వింగ్స్, ఈ 3 ఐటమ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఫిష్ ఫ్రై కూడా బాగుంది, చాలా మంచిగానే కుక్ అయింది, కానీ నాకు ఇష్టం ఉండదు గైస్. ఫిష్ కర్రీ ఇష్టం కానీ ఫిష్ ఫ్రై ఇష్టం లేదు కాబట్టి నచ్చలేదని చెప్తున్నాను. బట్ టేస్ట్ అయితే బాగుంది. యాక్చువల్గా నాకు పైనాపిల్ చాలా ఇష్టం, డిఫరెంట్గా ఫ్రై చేసి సంథింగ్ ఇస్తారు, బట్ ఇక్కడ నచ్చలేదు గైస్. నెక్స్ట్ ఇంకా వెజ్ కర్రీస్ అన్ని ఐటమ్స్ విత్ రైస్ తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు 1 by 1 టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ అయితే పన్నీర్తో స్టార్ట్ చేశాను గైస్. పన్నీర్ కర్రీ అయితే టూ గుడ్ ఉంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. పన్నీర్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి అనమాట, సో తినడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కర్రీ అయితే వంకాయ టేస్ట్ చూసాను గైస్. యాక్చువల్గా నాకు గుత్తి వంకాయ కర్రీ చాలా ఇష్టం, బట్ ఇక్కడ కర్రీ నాకు నచ్చిందా అంటే నచ్చలేదు గైస్. నాకు కొంచెం చేదుగా అనిపించింది అనమాట, సో అందుకే అస్సలు తినబుద్ధి కాలేదు. మొత్తం ఈ ఒక్క ముద్ద టేస్ట్ చేశాను కానీ మిగిలిందంతా వేస్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇది చామ దుంపల పులుసు అంట గైస్. సో ఫస్ట్ టైం తింటున్నాను నేను. ఇది చూడండి, చిన్న చిన్న దుంపలు వెరైటీగా ఉన్నాయి. అండ్ ఇంకా టేస్ట్ గురించి చెప్పాలంటే బంగాళదుంపే బాగుంటుంది గైస్, ఇంకే దుంపలు బాగోవు, నాకైతే నచ్చలేదు ఇది కూడా. అండ్ నెక్స్ట్ రొటీన్ పప్పు విత్ ఫ్రైతో తిన్నాను గైస్. పప్పు ఓకే బాగానే ఉంది, బట్ ఫ్రై అయితే బాగలేదు, నాకు నచ్చలేదు అనమాట. ఇక్కడ ఉన్న 2 ఫ్రైలు కూడా నచ్చలేదు. సో ఇలా వెజ్లో మొత్తం అన్ని ఐటమ్స్ టేస్ట్ చూసాను. అండ్ లాస్ట్లో ఇది చూసారా, అంత కొంచెం అన్నానికి ఎంత నెయ్యి వేసుకున్నానో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నాకు నెయ్యి అంటే ఎంత ఇష్టమో అని. సో ఇంకా నెక్స్ట్ పులిహోర టేస్ట్ చూసాను అనమాట. పులిహోర అయితే చాలా బాగుంది. అండ్ గ్రీన్ పీస్ పులావ్ కదా ఇది, అండ్ ఇది కూడా చాలా గ్రేవీగా చాలా బాగుంది టేస్ట్. వెజ్ వాళ్ళైతే సూపర్గా తినొచ్చు దీన్ని కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డ్రింక్స్ అయితే అన్లిమిటెడ్ గైస్, ఎన్నైనా తాగొచ్చు. అదేదో షర్బత్ అంట, అండ్ ఈ వైట్ కలర్దేమో లెమన్ వాటర్. ఎన్ని ఉన్నా సరే మనకి థమ్స్అప్ అయితే కావాలి కాబట్టి నేనైతే థమ్స్అప్ ఆర్డర్ చేసుకుని తాగాను. అండ్ ఇంకా ఇదైతే నాన్ వెజ్ కర్రీస్ అన్నీ విత్ బిర్యానీతో తెచ్చుకున్నాను అనమాట. సో నాన్ వెజ్ కర్రీస్లో నాకు బాగా నచ్చిన కర్రీ అంటే నాటుకోడి కర్రీ చాలా చాలా బాగుంది గైస్. అండ్ బిర్యానీతో తింటే ఇంకా బాగా అనిపించింది. లెగ్ పీస్ చూసారా, ఏరేర్ మరీ వేసుకున్నాను గైస్. మీలో నాటుకోడి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి గైస్. నాకైతే చాలా ఇష్టం. నాటుకోడి విత్ కొబ్బరన్నం అయితే ఇంకా డెడ్లీ కాంబినేషన్ అనమాట. బట్ ఆ కొబ్బరన్నం మనకి ఏ రెస్టారెంట్లోనూ దొరకదు. మీకు ఎక్కడైనా తెలిస్తే కమెంట్ చేయండి గైస్, నేనైతే వెళ్ళి తినాలనుకుంటున్నాను. నెక్స్ట్ మటన్ కర్రీ టేస్ట్ చూసాను అనమాట. బట్ నాకైతే మటన్ కర్రీ కంటే కూడా నాటుకోడి కర్రీ అని నచ్చింది గైస్. నెక్స్ట్ ప్రాన్స్ కరివేపాకు ఫ్రై ఉంది కదా గైస్, అది స్టార్టర్స్లా ఊరికే ఉత్తి ప్రాన్స్ తిన్నా కూడా బాగుంది, అండ్ ఇలా బిర్యానీలోకి తిన్నా కూడా బాగుంది. ఆ ప్రాన్స్ చాలా టెండర్గా కుక్ అయినాయి అనమాట. సో అందుకే ఉత్తి తిన్నా చాలా బాగుంది, ఇలా బిర్యానీలో తిన్నా కూడా చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ప్రాన్స్ తిన్నాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గోంగూర చికెన్ కర్రీ అనమాట. ఇది కూడా చాలా బాగుంది గైస్. నాన్ వెజ్ వాళ్ళకైతే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి అని చెప్పాలి, వెజ్ వాళ్ళకైతే అన్ని ఐటమ్స్ లేవు. అండ్ చెప్పడం మర్చిపోయాను గైస్, నా పక్కన కనిపిస్తుంది కదా ఆ చిన్న గ్లాస్ ఆఫ్ థమ్స్అప్ 70 రూపీస్ గైస్. బట్ తప్పదు, కొన్నిసార్లు చాలా చాలా కావాలనిపించినప్పుడు అలా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ మనసుకి కొంచెం కష్టం అనిపిస్తుంది. నెక్స్ట్ రాగి సంగటి నాటుకోడి కర్రీ తిన్నాను గైస్. ఇక్కడ నాకు రాగి సంగటి అయితే నచ్చలేదు. అండ్ మై ఫేవరెట్ ఫిష్ పులుసు అండ్ వైట్ రైస్ కర్రీ అయితే సూపర్ ఉంది, పుల్లగా ఉందన్నమాట. బట్ మామిడికాయలు అయితే కనిపించట్లేదు ఇందులో, ఓన్లీ ఫిష్ పులుసా మామిడికాయ ఫిష్ అనేది మనకు తెలీదు. బట్ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అంతే గైస్, అన్ని ఐటమ్స్ తినేసాను. ఇంకా లాస్ట్ స్వీట్స్ వరకు వస్తే ఇంకా హల్వా అవన్నీ ఇంకేం తినలేదు గైస్. జస్ట్ ఐస్ క్రీమ్స్ అండ్ గులాబ్ జామ్ టేస్ట్ చేద్దామని
తెచ్చుకున్నా అనమాట. ఫస్ట్ గులాబ్ జామ్ అయితే ఎంత బాగుందంటే, ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా గైస్. ఎంత పెద్దగా ఉన్నా సరే నేను మీకు చాలాసార్లు చెప్పాను గులాబ్ జామ్ ఎలా తినాలి అని. దాన్ని అస్సలు మనం కట్ చేయకూడదు, మొత్తం ఒకేసారి తినాలన్నమాట. అప్పుడే దాని మొత్తం ఫ్లేవర్ మనకి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నాకైతే ఈ గులాబ్ జామ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే 3 ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట, చాక్లెట్, స్ట్రాబెర్రీ అండ్ వెనిలా. చాక్లెట్ అయితే నాకు అస్సలు నచ్చదు, సో ఇక్కడ కూడా నచ్చలేదు. అండ్ వెనిలా అయితే ఓకే బాగుంది, బట్ స్ట్రాబెర్రీ అయితే బిలో యావరేజ్. ఓవరాల్గా 1200కి ఇన్ని ఐటమ్స్ నాకు వర్తే అనిపించింది గైస్, బికాజ్ ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ నాకు నచ్చాయి. ఎక్స్పెషల్లీ నాటుకోడి విత్ చిట్టి గారెలు. మీరు కనుక వెళ్తే డెఫినెట్లీ ట్రై చేయండి. అంతే గైస్, నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నా యాషలు.